ఈరోజు ఈ సేవ అనే కాన్సెప్ట్ గురించి మరి కూలంకషంగా ఆది నుంచి అంతం వరకు మనం తెలుసుకుందాం. నిజానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు, పిరమిడ్ ధ్యానులు వీళ్ళందరూ కూడాను అఖండిత సేవా దురంధరులు, సేవా చక్రవర్తులు, సేవా తత్పరులు. కనుక ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కేంద్రాల్లో మొదటి రోజు నుంచే అందరికీ సేవ చేయమని చెప్తుంటారు. ఇవాళ ధ్యానం నేర్చుకున్నావు కదా, ఇవాళ నుంచి అందరికీ ధ్యానం చెప్పు అని ప్రప్రథమంగా మొట్టమొదటి రోజే అందరినీ సేవా కార్యక్రమంలో నిమగ్నం చేయిస్తారు పిరమిడ్ మాస్టర్లు. కనుక పిరమిడ్ మాస్టర్లకు గాని, పిరమిడ్ ధ్యానులకు గాని ఈ సేవ అనేది మొట్టమొదటిలోనే దాని యొక్క రూపురేఖలు వాళ్ళు తెలుసుకుని ఉంటారు. అయితే కేవలం ఈ యొక్క పిరమిడ్ మాస్టర్లే కాదు, పిరమిడ్ ధ్యానులే కాదు, ప్రపంచం అంతటా కూడాను ఈ సేవ అనే కార్యక్రమం జరుగుతూనే ఉంది. అనేక రంగాల్లో, అనేక విధాలుగా, అనేక పద్ధతుల్లో, అనేక స్థాయిల్లో. కనుక ఈరోజు మనం ఈ సేవ అనే ఈ యొక్క ఉదాత్తమైన ఈ యొక్క కాన్సెప్ట్ ని అన్ని కోణాల నుంచి చూసుకుందాం. అది ఎలా ప్రారంభమైంది మానవ ఆత్మ యొక్క పరిణామ క్రమంలో, మరి దాని యొక్క పరాకాష్ఠ ఎలా చెందింది, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. సేవ అంటే ఇది వ్యాపారానికి, మరి ఉద్యోగానికి, మన కుటుంబ ధర్మానికి విభిన్నమైనది. ఫర్ ఎగ్జాంపుల్, మనం కుటుంబంలో ఉన్నాం, ఒక భర్త భార్యకి సేవ చేస్తుంది అంటాం, కానీ మరి అది చాలా కనీస స్థాయిలో ఉన్న సేవ అన్నమాట. అంటే భార్య భర్త దగ్గర నుంచి ఎన్నో పొందుతోంది, లబ్ధి పొందుతోంది, ఆ సేవ చేస్తే కానీ లబ్ధి పొందదు. అలాగే భర్త భార్యకి సేవ చేయడం అనేది, లేకపోతే తల్లిదండ్రులు తమ దగ్గర పుట్టిన పిల్లలకు సేవ చేయడం అనేది, లేకపోతే పిల్లలు పెరిగిన తర్వాత తమ తల్లిదండ్రులకు సేవ చేయడం అనేది, ఇదంతా కూడాను మనం సేవగా పరిగణిస్తున్నాం. కానీ అది వాస్తవానికి సేవ అనడానికి చాలా జాగ్రత్తగా ఆలోచించి వాడాల్సిన పదం అది. అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు మనల్ని పెంచారు కనుక తల్లిదండ్రులు మనం బాగా చూసుకోవడం వాళ్ళ వయసులో అనేది అది ధర్మం అవుతుంది. కానీ అది సేవా కార్యక్రమం అనేది మనం కష్టంగా ఆలోచించవలసిన విషయం. మన ధర్మం వేరే, సేవ వేరే. మన కర్తవ్యం వేరే, సేవ వేరే. ఉద్యోగంలో మనం డబ్బులు తీసుకుంటున్నాము, మరి గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నాం అంటున్నారు. అంటే గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నాం కానీ సర్వీస్ ఎక్కడ చేస్తున్నాం? అంటే నువ్వు జీతం డబ్బులు తీసుకుంటున్నప్పుడు, 10,000 రూపాయలు 20,000 రూపాయలు తీసుకుంటున్నప్పుడు, నువ్వు దానికి నువ్వు చేస్తున్న పనికి జీతం ఇస్తున్నారు. ఒక కార్మికుడు ఉన్నాడు, 10 బస్తాలు ఎత్తుతాడు, వాడికి 10 రూపాయలు ఇస్తాము. అంటే వాడు సేవ చేసినట్టా చేయనట్టా? వాడు పని చేశాడు, పనికి తగ్గ ఫలితం వచ్చింది. కార్మికుడు బస్తాలు ఎత్తితే వాడిని సమాజ సేవ చేశాడని అంటామా? అనం. మరి ఈ ప్రైమ్ మినిస్టర్ కూడా నువ్వు తను ఉద్యోగం చేశాడు, తనకి కావాల్సిన లాభాలన్నీ పొందాడు, మరి సేవ అని ఎలా అంటామబ్బా? కార్మికుడు 10 బస్తాలు మోసి 10 రూపాయలు సంపాదించుకుంటే ఎలాగో, ఒక ప్రొఫెసర్ ఉన్నాడు యూనివర్సిటీలో, తను ఆ బుద్ధి యొక్క కర్మ చేస్తున్నాడు, తను 10,000 రూపాయలు పొందుతున్నాడు. అంటే ఎవరికి తగిన వాళ్ళ కష్టం చేసి వాళ్ళ కష్టాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. మరి బస్తా మోస్తే కొంచెం సొమ్ము వస్తుంది, మరి ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఉంటే వేరే సొమ్ము వస్తుంది. మరి అలాంటప్పుడు వాళ్ళని సేవ చేస్తున్నారు అని అనడంలో చాలా కష్టంగా చేయాలి. అంటే భర్త భార్యని సేవ చేయడం, కాళ్ళు పెసుకోవడం, రాత్రిపూట సేవ చేస్తుంది. కానీ మరి పక్కింటి వాళ్ళకి సేవ చేస్తే అది సేవ అవుతుంది. కానీ నీ మొగుడికి నువ్వు సేవ చేస్తే అది సేవ అని, నీ భార్యకి నువ్వు చేస్తే, నీ పిల్లలకు నువ్వు చేస్తే, నీ తల్లిదండ్రులకు నువ్వు చేస్తే అది ధర్మ కర్తవ్యం, ధర్మ నిర్వహణ కర్తవ్య నిష్ట అవుతుంది. కానీ సేవా
మరి సేవా దురంధరత, సేవా మరి తత్పరత ఎలా అవుతుంది? కాదా అంటే కాదు అని కాదు, అవుతుంది. కానీ చాలా కనీస పక్షంలో ఉన్నది అది అని మనం అర్థం చేసుకోవాలి. మా ఫాదరు అంటుండేవారు, నేను గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నాను రా అని చెప్పేసి. నాకు అప్పుడే నాకు సమంజసంగా అనిపించలే. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు, సర్వీస్ ఎక్కడ చేస్తున్నావు? నువ్వు డబ్బులు తీసుకోకుండా నువ్వు రోజు గవర్నమెంట్ పని చేస్తుంటే ఇంటికి ఏం డబ్బులు తీసుకోకుండా వాళ్ళు తమంతటి తాము ఇచ్చింది తీసుకుంటూ, అది సేవ. సేవకి ప్రతిఫలం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఫ్రీగా రోడ్లన్నీ ఓడుస్తున్నావు, మున్సిపాలిటీ రోడ్లన్నీ పొద్దున్నే లేస్తున్నావు, చూసుకున్నావు, చక్క రోడ్లన్నీ ఓడ్చావు, మళ్ళీ సాయంత్రానికి తిరిగి వచ్చేసావు. ఎవరన్నా దయ తెలిసి వాళ్ళ ఇంటికి భోజనం పిలిచి కాఫీ ఇచ్చి టిఫిన్ ఇస్తే అది తీసుకుంటావు. కానీ నువ్వు మున్సిపాలిటీలో నెలకి 10,000 రూపాయలు తీసుకుంటున్న రోడ్లన్నీ ఓడిస్తే అది నీ యొక్క కష్టానికి ప్రతిఫలమే గాని అదొక ఉద్యోగమే గాని సర్వీస్ కాదది. కనుక మా ఫాదర్ చిన్నప్పటి నుంచి నేను గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నానంటే నాకు చాలా నవ్వులాటగా ఉండేది. ఆయన ఏదో గొప్పగా ఫీల్ అయ్యేవాడన్నమాట. నేను సర్వీస్ చేస్తున్నాను అనుకునేవాడు. సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాను అంటారు. సర్వీస్ నుంచి రిటైర్ కాలేదు, నువ్వు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యావు. నువ్వు సర్వీస్ ఎక్కడ చేసావు? 30 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ కాదు, గవర్నమెంట్ ఉద్యోగం చేసావు. కానీ వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ అంటారు, అదేమిటో నాకు అర్థం కాలే, మింగుడు పడలే. తల్లిదండ్రుల సేవ, తల్లిదండ్రుల సేవ ఏమిటి? అది నీ ధర్మం, నీ కర్తవ్యం. అది సేవ ఏమిటి? నువ్వు వాళ్ళు నీకెంత చేశారు చిన్నప్పుడు వాళ్ళకి నువ్వు ఇస్తున్నావు. నువ్వు వాళ్ళ దగ్గర ఎంత పొందావు అంతా వాళ్ళకి ఎంత ఇస్తున్నావు. మరి నువ్వు చిన్నగా ఉన్నప్పుడు, నువ్వు చేతకాని వాడు అయినప్పుడు వాళ్ళని పెంచి పెద్ద చేశారు కదా. నువ్వు వాళ్ళకి చేతకానప్పుడు నువ్వు వాళ్ళని చూసుకుంటున్నావు. కనుక ఇందులో కనీసపు సేవ ఉన్నట్టు కనబడుతుంది కానీ, లేకపోతే ధర్మ కార్యక్రమంగా కనబడుతుంది కానీ, నాకు ఆ సేవ అన్న పదానికి దానికి ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవడానికి నాకు ఎక్కడా కనపడలేదు. నీ కర్తవ్యం అది. వాళ్ళ దగ్గర పుట్టావు, వాళ్ళని చూసుకోవాలి, ధర్మం. చూసుకోకపోతే అధర్మం, చూసుకుంటే సేవ కాదు. అధర్మం చేస్తే మళ్ళీ దాని పాప కార్యక్రమం, దానికి తగిన శిక్ష ఉంటుంది. కానీ నీ ధర్మం నువ్వు చేస్తే దానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండడం అసంభవం. అధర్మం చేస్తే ప్రత్యేకమైన శిక్షణ ఉంది, కానీ నువ్వు ధర్మం చేస్తే ప్రత్యేకమైన పురస్కారం లేదు. సేవ చేస్తే పురస్కారం ఉంది. నీ తల్లిదండ్రులనే కాకుండా పక్కింటి వాళ్ళ తల్లిదండ్రులను కూడా చూసుకుంటే, పక్కింటి ముసలి వాళ్ళని కూడా మీ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళలాగా చూసుకుంటే అది సేవ. నీ పిల్లలు నువ్వు చదువు చెప్పినట్టే పక్కింటి పిల్లలందరినీ ఇంటికి పెట్టుకుని వాళ్ళందరికీ చదువు చెప్పిస్తే అది సేవ. ట్యూషన్ ఫీ తీసుకోకుండా, ట్యూషన్ ఫీ తీసుకుంటే మళ్ళీ వ్యాపారం అది. వాళ్ళందరినీ పిలుచుకున్నావు, ట్యూషన్ ఫీ తీసుకున్నావు, నెలకి 100 రూపాయలు ఒక్కొక్కటి తీసుకుంటున్నావు. అది నీ ఒక మరి వాడు బస్తాలు మోసేటట్టు డబ్బులు తీసుకున్నట్టు నువ్వు ట్యూషన్ చెప్పి డబ్బులు తీసుకుంటున్నావు. కానీ సేవ కాదు కదా. మరి పక్క వాళ్ళ పిల్లలందరికీ నువ్వు చదువు చెప్తే డబ్బులు తీసుకోకుండా అది సేవ అవుతుంది. నీ పిల్లలకు నువ్వు చదువు చెప్తే సేవ ఎలా అవుతుంది? నీ పిల్లలకు చదువు చెప్పవలసిన ధర్మం, కర్తవ్యం నీకు ఉంది. కనుక ఎక్కడ ధర్మం, కర్తవ్యం ఉందో అది చేస్తుంటే నువ్వు ధర్మపరాయణులు అంటావు, కర్తవ్య నిష్ఠులు అంటావు. కానీ సేవాపరాయణం అని ఎలా అంటావబ్బా? కానీ అదే చాలా గొప్ప అయిపోయింది ప్రజల్లో. తల్లిదండ్రులు సేవ చేస్తున్నాడు రామచంద్ర, తల్లిదండ్రులు సేవ చేయడం అనేది నీ యొక్క కనుక అతిథి సేవ ఉంది, అది కరెక్ట్. ఎవరో వస్తారు, అతిథి అభ్యర్థులు వస్తారు, రాత్రిపూట వస్తారు, వాళ్ళకి అక్కడ నుంచోడానికి నీడ లేదు, వాళ్ళు వస్తారు, వాళ్ళకి నీడనివ్వడము, వాళ్ళకి అప్పుడు ఆ రాత్రిపూట కాఫీ ఇవ్వడము, వాళ్ళు అడిగింది మనం ఇవ్వగలిగింది పెడితే అది అతిథి సేవ ఉన్నది. కానీ తల్లిదండ్రుల సేవ అన్నది ఎక్కడా లేదు. కానీ మూర్ఖులు మేము తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాం అంటున్నారు. రామచంద్ర, తల్లిదండ్రుల సేవ అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లకు మింగుడు పడని విషయము. కనుక ఎక్కడైతే ప్రతిఫలం లేదో అక్కడ నీ వాళ్ళు కాని వాళ్ళకి నువ్వు సేవ చేయడం అనేది సేవే, గాని నీ వాళ్ళు అయిన వాళ్ళకి నువ్వు సేవ చేయడం అనేది సేవ అనిపించుకోదు. అది నీ యొక్క ధర్మ. అది చేయకపోతే వాళ్ళు నీకు అధర్మం ఉంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ సేవ అన్న పదంకి ముఖ్యంగా తల్లిదండ్రుల సేవ అని చెప్పేసి అదేదో పెద్ద నీతి బోధలాగా చెప్తారు. నేను చిన్నప్పటి నుంచి అది విన్నాను, తల్లిదండ్రుల సేవ చేయాలని చెప్పేసి. కానీ మై డియర్ ఫ్రెండ్స్,
దేర్ ఇస్ నో తల్లి తండ్రుల సేవ. అలాగే దేర్ ఇస్ నో గురు సేవ. గురువు దగ్గర నుంచి విద్య అభ్యసించాం, గురువు కాళ్ళు పిసుకుతే, గురువుకి ఏదైనా తీసుకెళ్లి ప్రతిఫలం వచ్చబడితే అది గురు సేవ ఎలా అవుతుంది? గురువు ఎంత చేశాడు నీకు, నువ్వు ఎంత చేస్తున్నావు నువ్వు, అది సేవ కానే కాదు. తల్లిదండ్రుల సేవ లేదు, గురు సేవ లేదు. అతిథి నీకేమీ ఇవ్వలేదు, నువ్వు ఆ అతిథి నుంచి ఏమీ తీసుకోలేదు, అతనికి ఏది ఇచ్చినా అది సేవే. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు అందరికీ ధ్యాన విద్య నేర్పిస్తున్నారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలం తీసుకోరు. తీసుకుంటే ఫీజు తీసుకుంటే అది వ్యాపారం అవుతుంది. మరి 10 బస్తాలు మోసి 10 రూపాయలు తీసుకున్నట్టు 10 నిమిషాలు ధ్యానం చెప్పి 100 రూపాయలు తీసుకుంటే వ్యాపారం అవుతుంది, సేవ కాదు. గురువు సేవ చేస్తాడు, గురువు సేవ చేసేవాడు, కానీ గురువుకి సేవ ఎక్కడా లేదు. గురువు అన్నవాడు సేవా తత్పరతలో, సేవా ధడంతో ఉన్నవాడు. వాడు ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించాడు. నీ అంతటి నువ్వు ఇస్తున్నావు కనుక అతను వ్యాపారం చేసి నేను ఇలా చేశాను కనుక నువ్వు అలా చెయ్యాలి అనేది, ఈ యొక్క గురు దక్షిణ అడగడం అనేది గురు యొక్క లక్షణమే కాదు. చివరిలో మొట్టమొదటి ఇస్తేనేమి, చివరిలో ఇస్తేనేమి, దక్షిణ కోరేవాడు గురువు కానే కాడు. వాడు వ్యాపారి, పెట్టుబడి పెట్టాడు. నేను ఇన్ని రోజులు నీకు నేర్పించాను, నువ్వు నాకు ఇవన్నీ చేయాలి. వాడు ద్రోణుడు అర్జునుడిని తాను పెట్టిన పెట్టుబడికి అడిగాడు, నువ్వు నా యొక్క శత్రువును నువ్వు సంహరించాలి. నాకు చిన్నప్పటి నుంచి అదే. వాడు నన్ను, ఆ ద్రుపదుడు ఉన్నాడే వాడు నా శత్రువు, వాడిని నేను చంపజాలను. నాది బ్రాహ్మణ ధర్మం, క్షత్రుడు చంపాలి కనుక నేను పాలించి పోషిస్తున్నాను, నువ్వు వాడిని చంపాలి. చూశారా? అంటే తను గురువు తన దక్షిణ అడిగాడు, ప్రతిఫలం అడిగాడు. అది గురు ధర్మం కానే కాదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, వృత్తిలో ఉన్నాడు ద్రోణాచార్యుడు, కానీ సేవ చేయలేదు. సేవ చేసేవాడే గురువు, సేవా తత్పరుడే, సేవా ధురంధరుడే గురువులు, ప్రతిఫలం ఆశించని వాడు. కృష్ణుడు భగవద్గీత అంతా చెప్పాడు అర్జునుడికి. చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయవయ్యా అన్నాడు. యథేచ్ఛిత తథాగురు. చెప్పవలసిన ధర్మం నాకుంది, చెప్పవలసిన సేవ నాకుంది. ధర్మం కూడా లేదు, చెప్పవలసిన ధర్మమే లేదు. అక్కడ ధర్మం ఏముంది? ఎవడెట్టా బొట్టే కృష్ణుడికి ఎందుకు? కానీ ఆయన తన సేవ చేశాడు. ఆయన సేవా తత్పరుడు, సేవా ధురంధరుడు. కృష్ణుడికి 16,000 గోపికలు. అంటే ఆయనకి అంతమంది గోపికలు ఆయన చుట్టూ ఎందుకు చూడలేరు? అంటే ఆయన సెక్స్ చేశాడు వాళ్ళందరితో. ఏ ఆడితే ఒకరికన్నా ఎవరితో మించి సెక్స్ చేయరు. కానీ వాళ్ళు ఎందుకు కృష్ణుడు చుట్టూ చూడరు? కృష్ణుడు ప్రతి వాళ్ళకి ఆ చెట్టు కింద కూర్చోబెట్టి, ఈ చెట్టు కింద కూర్చోబెట్టి ధ్యానం నేర్పించేవాడు. అంతకుముందు జన్మలో మునులందరూ కూడాను ఈ జన్మలో గోపికలై కృష్ణుడి దగ్గర చేరారట. అంటే మునులంటే వాడు మౌనంలో పరాకాష్ఠ సంపాదించాడు, కానీ ధ్యానం దాకా పోలే. కానీ ధ్యానం నేర్పించాడు వాళ్ళందరికీ, మూడో కొన్ని గురించి నేర్పించాడు. కనుక వాళ్ళంతా, ఆ మునులంతా గోపికలుగా మారి ఋషులు అయ్యారు కృష్ణుడి దగ్గర. 16,000 మంది ఋషులు, 16,000 మంది మునులు, 16,000 మంది గోపికలుగా తయారయ్యారు, 16,000 మంది ఋషులుగా తయారయ్యారు ఈ యొక్క యోగీశ్వరుడి దగ్గర. చూశారా? ఇంతమందికి ఆయన సేవ చేశాడు. కనుకనే మరి గోపీజన గోపీజన అంటే గోపాలుడు, అంటే ఇంద్రియాన్ని పరిపాలించేవాడు గోపాలుడు. గోపీజనం అంటే తాము కూడా తమ తమ ఇంద్రియాలని వశపరుచుకునే ఆ యొక్క మార్గంలో ఉండేవాళ్లే గోపికలు. గోపీజన పరివేష అంటే అందరూ కూడా యోగ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి, అందులో ఉత్తీర్ణులు కావడానికి ఎవరైతే ఉరుతులుతారో వాళ్ళందరూ కృష్ణుడి చుట్టూ చేరారన్నమాట. వాళ్ళందరికీ కృష్ణుడు ధ్యాన విద్య నేర్పించాడు. అంతకుముందు మౌన విద్య నేర్చుకున్నారు, మునులు అయ్యారు. మరి కృష్ణుడి దగ్గర వాళ్ళందరూ చేరి ధ్యాన విద్య నేర్చుకుని ఋషులు అయ్యారు. చూశారా? గోపీజన పరివేష్టితుడు అంటే అది అర్థం. కానీ మనం వాళ్ళు సెక్స్ పరంగా తీసుకుని రామచంద్ర. ఒకసారి కృష్ణుడు ఏమైందంటే ఒక నదిని దాటాలి. నదిని దాటినప్పుడు ఒక ఆవిడ, మరి నది చాలా బాగా పొంగి పొరలుతోంది. ఏం చేయాలంటే, కృష్ణుడే కనుక బ్రహ్మచారి అయితే నది దారి వచ్చుగాక అని చెప్పు. నేను బ్రహ్మచారిని అయితే నా దారి ఇస్తుంది అంటే. చూసారా? కృష్ణుడు బ్రహ్మచారి ఎలా అవుతాడు అంతమంది స్త్రీలతో ఉంటే? బ్రహ్మచారి అంటే బ్రహ్మజ్ఞానంలో చరించేవాడు, బ్రహ్మతత్వంలో అనుక్షణం ఉండేవాడు. కనుకనే వెంటనే ఆ యొక్క యమున చీలింది, మరి దారిచ్చింది. అటువైపు దుర్వాసుడు ఉన్నాడు. ఆ దుర్వాసుడు భోజనం పెట్టి తిరిగి వస్తుంటే మళ్ళీ యమున ప్రాబ్లం ఉంటే, దుర్వాసుడికి కనుక కోపం ఉంటే నది చీలకుండా ఉండు కాక, కోపం లేకపోతే నది చీలు కాక అన్నాడు.
దూర్వాసుడు అంటే కోపానికి ప్రతీక. కోపం ఎందుకు వస్తుంది? పక్కవాడిని బాగు చేయాలి అనే తీవ్ర తపన ఉన్నప్పుడే కోపం, లేదు ఎవడు ఎటుపోతే మనకెందుకుట. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరికీ ఈ సుభాష్పతి యొక్క కోపం చాలా లోహం ఉంది. ఈయన నిత్య కోపిష్టి అబ్బా అంటారు, దుర్వాసుడు లాగా. కానీ ఆవిడ దూర్వాసుడి పేరు తీసుకుని చేస్తే ఆ యమున చీలిపోయింది. చూశారా? అంటే కృష్ణుడు ఎలాంటి బ్రహ్మచారి, మరి దూర్వాసుడు ఎలాంటి కోపిష్టి. మై డియర్ ఫ్రెండ్స్, సేవ అన్నది ఒకనొక ఆత్మ యొక్క చరిత్రలో ఎన్నో జన్మల తర్వాత మొదలవుతుంది. మొట్టమొదటిలో వాడు తన సంగతాన్ని, తన తిండి, తన త్రాగుడు, తన నిద్ర, తన స్వంత భోగాల్లోనే కొట్టుకుపోతుంటాడు. అంటే తమో గుణంలో కొట్టుకుపోతాడు. తర్వాత రజో గుణంలో అందరూ నాకింతే పని చేయాలి, నేనే రాజుగా కావాలి. కొన్ని జన్మలు కుంభకర్ణుడిలా, కొన్ని జన్మలు రావణాసురుడు ఉంటే రావణాసుడు ఎక్కడ సేవ చేశాడు? కుంభకర్ణుడు ఎవరు సేవ చేశాడు? వాడు తాగి తన్నాడి పడుకోవడం తప్పితే 6 సంవత్సరాలు తినడము, 6 సంవత్సరాలు పడుకోవడం. కుంభకర్ణుడి జీవితంలో సేవ ఎక్కడుంది? రావణాసుడి జీవితంలో సేవ ఎక్కడుంది? అంటే ఏంటి? ప్రతి ఆత్మ కూడాను మొత్తం 100 జన్మలు ఉన్నాయనుకోండి, 30 జన్మలు తమోగుణంలోనూ 30 జన్మలు రజోగుణంలో పోతాయి. 60% సేవ లేకుండానే పోతాయి. తర్వాత 30-40% మరి సేవ కార్యక్రమం మొదలవుతుంది. సాత్విక గుణ ప్రధానం వచ్చినప్పుడు అప్పుడు సేవ మొదలవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లోనే ఉంటారు, తమ పనులను తాము చూసుకుంటుంటారు. తమ మధ్యాహ్నం సమయంలో పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టకుండా మరి వాళ్ళకి ఏదో సహాయం చేస్తుంటారు. పక్కింటికి ముచ్చట్లు పెట్టుకుంటే అక్కడ సేవ ఏమీ లేదు. అంటే నీ యొక్క ముచ్చట నువ్వు తీర్చుకుంటున్నావు, ఏదో గప్పాలు కొట్టుకుంటున్నావు. కానీ ఆ మధ్యాహ్నం సమయంలో పక్కింటి పిల్లలకి మరి ఇంగ్లీష్ నేర్పించడం, లెక్కలు నేర్పించడం, కాస్త సంగీతం నేర్పించడం, మరి చుట్టుపక్కల ఇంటికి వాళ్ళ ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి కాస్త పరిచయం, మరి వాళ్ళకి కాస్త మంచి మాటలు చెప్పడం, ఇవి సేవా కార్యక్రమాలు. అలా మొదలవుతుంది సాత్విక గుణ ప్రధానంలో. అంటే ఏంటి? వాళ్ళు ఇంట్లో పనులుంటే బయటికి వెళ్ళరు, ఇంట్లో పనులు ఏమీ లేనప్పుడు బయటికి వెళ్ళి కాస్త సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. వాళ్ళకి మళ్ళీ బయటికి వెళ్ళి డబ్బు సంపాదించాలని ఇక్కడ ఉండదు. అయితే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇంట్లో చాలా మరి వాళ్ళు అవమానాలకు గురవుతారు. ఏమయ్యా ఊరికి పోయి వాళ్ళకి వీళ్ళకి పిచ్చిగా చెప్పే బదులు నువ్వు కొంచెం వ్యాపారం చేస్తే ఇంకో 3 లక్షలు వస్తాయి కదా, ఇంటికి ఇంకో 3 ఫ్రిడ్జులు, 3 ఏసీ రూమ్స్ వస్తాయి కదా అంటారు ఇంట్లో వాళ్ళు. కానీ వీళ్ళకి మటుకు ఆ ఏసీ రూములు, ఆ యొక్క వాటి మీద వ్యామోహం లేదంటే అవన్నీ గత జన్మలో అయిపోయాయి. ఇప్పుడు పక్కవాడికి మంచి చేస్తే, వాళ్ళకి సహాయం చేస్తే వాడి మొహంలో కనపడే ఆనందం వీడికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కనుక ఆ చిన్న చిన్న సేవలే వీడికి ఎంతో తృప్తినిస్తాయి. వీళ్ళు అంతకుముందు మరి ఎన్నడూ లేని తృప్తి వాడి జీవితంలో మొదలవుతుంది. సేవ ఎక్కడుందో అక్కడ తృప్తి ఉన్నది, ఎక్కడ సేవ లేదో అక్కడ తృప్తి అనేది మృగ్యము. అసంతృప్తి రాజ్యం వెళ్తుంటుంది, కానీ తృప్తి ఎక్కడ రాజ్యం వెళ్తుంటుంది? తృప్తి అన్నది మనిషికి సేవ నుంచే ప్రారంభం అవుతుంది. ఆ తృప్తి కోసం ఆ సేవ చేస్తుంటారన్నమాట. సంఘ సేవికలు ఉన్నారు, సంఘ సేవ చేసేవాళ్ళు. వాళ్ళు ఏమీ ఆశించరు, కానీ పొద్దున్నే పోయి ఏదో రోడ్లు ఊడుస్తుంటారు, లేదో ఏదో చెట్లు పెడుతుంటారు, లేదో పోయి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తుంటారు. మరి ట్యూషన్కి డబ్బులు తీసుకుంటే అది సేవ కాదు. అది ట్యూషన్ ఫ్రీగా చెప్తుంటే అది సేవ. అప్పుడు వాళ్ళు ఆ తృప్తి ఉంటుంది. వాళ్ళు వీళ్ళకి ఏమీ ఇవ్వలేరు, ఫలం కూడా ఇవ్వలేరు, కానీ వాళ్ళ మొహంలో తృప్తి, అది వీళ్ళకి, ఆ వాళ్ళ మొహంలో ఆనందం వీళ్ళకి ఎంతో తృప్తి. మై డియర్ ఫ్రెండ్స్, సేవ అన్నది తృప్తినిస్తుంది. ఎంత తృప్తినిస్తుందో చెప్పనలవి కాదు. మదర్ టెరెసా ఉందనుకోండి, మరి ఆవిడ ఎంత సేవ చేసింది, ఆవిడ ఎంత తృప్తి అనుభవించుంటుంది. కలకట్టాలో ఎంత నికృష్టమైన జీవితం రోడ్డు మీద గడుపుతూ ఉంటారు. రోడ్డు మీద కన్ని పారేసిన వాళ్ళు, వాళ్ళని ఎక్కడో తీసుకెళ్లి బట్టలు ఇచ్చి, అన్నం పెట్టి, మళ్ళీ వాళ్ళకి ఎడ్యుకేషన్ నేర్పించి, ఆవిడ ఎన్ని విద్యాసంస్థలు పెట్టి, మరి చూశారా, ఆవిడ సేవ చక్రవర్తి. మనం ఇంట్లో మనం చేసుకుంటూ, మన పనులు చూసుకుంటూ, మన స్పేర్ టైంలో, ఖాళీ టైంలో సేవ చేయడం ఒకటి ఎత్తు అయితే, మరి జీవితాన్నంతా సేవకి అంకితం చేయడం అనేది అది సేవ ధురంధరత్వము. మహాత్మా గాంధీ ఆయన తన పిల్లల్ని పట్టించుకోలేదు. ఎప్పుడైనా ఆయన పిల్లల గురించి మనం విన్నామా? ఆయనకి 5 మంది పిల్లలు ఉంటారంటే ఎప్పుడు తెలుసు, చదువు మనం మర్చిపోతాం. మనకి మహాత్మా గాంధీ పెళ్ళాము, కస్తూర్బాబాయి పిల్లలు మనకు గుర్తురా. మహాత్మా గాంధీ సేవ అంటే అది సేవా చక్రవర్తి. ఆయన మదర్ టెరెసా సేవా చక్రవర్తి. మరి నెల్సన్ మ్యాండెలా ఉన్నాడు, ఆయన ఎన్ని సంవత్సరాలు మరి కారాగారంలో మగ్గాడు. ఎందుకు? తెల్లవాళ్ల జులుం నల్లవాళ్ల మీద. అలాగే మార్టిన్ లూథర్ కింగ్ ఉన్నాడు, అమెరికా చంపేశారు ఆయన.
ఈ సేవ చేసే వాళ్ళందరూ చంపేస్తానండోయ్. కనుక చంపడానికి చావడానికి భయపడ్డ వాళ్ళు మరి వాళ్ళు సేవలో ముందంజ వేయలేరు. చావడానికి భయపడే వాళ్ళే సేవలో ముందుంటారు. చూశారా? మై డియర్ ఫ్రెండ్స్, సేవ చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు, ఎంతో కష్టమైన విషయం. కనుక దానికి అవమానాలన్నీ సహించాలి, ప్రాణభయం ఉండకూడదు. అలాంటి వాళ్లే సేవా తత్పరులు కాగలరు, సేవా దురంధరులు కాగలరు, సేవా చక్రవర్తులు కాగలరు. పిరమిడ్ మాస్టర్లందరూ సేవా చక్రవర్తులు, సేవా దురంధరులు, సేవా తత్పరులు. అయితే మరి మదర్ టెరెసాకి, మహాత్మా గాంధీకి, మరి నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ వీళ్ళకి పిరమిడ్ మాస్టర్లకి తేడా ఏమిటి అంటే ఓయబ్బా చాలా తేడా ఉంది. ఈ సేవ అనేది తమో గుణం అయిపోయిన తర్వాత, రజోగుణం అయిపోయిన తర్వాత సాత్విక గుణ ప్రధానంలో మొదలవుతుంది. ఉదాహరణకు ఈ గోదావరి నది ఉందనుకోండి, నాసికలో త్రయంబకేశ్వరం దగ్గర అక్కడ బొట్టులో ప్రారంభమై మెల్లిమెల్లిగా ప్రవాహంలా కొనసాగి మరి రాజమహేంద్రవరం వచ్చేసరికి పెద్ద సముద్రంలా తయారవుతుంది. అలాగే సేవ కూడాను ఈ సాత్విక గుణ ప్రధానం అంటే 160 జన్మలు అయిపోయిన తర్వాత తమో రజోగుణాల్లో మిగతా 40 జన్మల్లో మొట్టమొదటి జన్మలో మరి ఆ బొట్టుగా మొదలై చివరి జన్మకు వచ్చేసరికి ఒక పెద్ద బుద్ధుడులాగా, కృష్ణుడిలాగా, జీసస్ క్రైస్ట్ లాగా వచ్చేస్తాం. అంటే అక్కడ సముద్రంలో విలీనమవుతుంది. సేవా ధురంధరులుగా, సేవా చక్రవర్తులుగా, సేవా తత్పరులుగా ఏ ఆత్మ యొక్క ఆ వ్యక్తిత్వం అక్కడ పరిసమాప్తం అవుతుంది, అక్కడ పరాకాష్ఠం చెందుతుంది. నేను కూడా చిన్నప్పటి నుంచి సేవ అనే దృక్పథంలో ఉండే వాళ్ళ ఇంట్లోనే పుట్టాను. సేవ తత్పరులు కారు, కానీ సేవా దృక్పథం ఉంది. తమ పనులు చేసుకుంటూ మిగతా వాళ్ళందరికీ హెల్ప్ చేయడం. మా అమ్మగారు అందరికీ హెల్ప్ చేసేవారు, మా తండ్రి గారు అందరికీ హెల్ప్ చేసేవారు, మా అన్నగారు హెల్ప్ చేసేవారు. నేను అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నాకు తెలిసినంత నేర్పిస్తుండేవాడిని. డబ్బు సమస్య లేదు అక్కడ. మనం నేర్చుకుంటాం, అందరికి నేర్పిస్తుంటాం. మనం తింటాం, అందరికీ తినిపిస్తాం. ఉన్న దాంట్లో అది కనిష్ట స్థాయిలో అంటే మినిమం లెవెల్లో ఉండే సేవా దృక్పథము. సేవా తత్పరులు కాదు, సేవా దృక్పథం. మెల్లిమెల్లిగా ఏమైంది, నేను ఈ యొక్క ధ్యానంలో ప్రవేశించిన తర్వాత మరి ఈ కోరమండ ఫర్టిలైజర్స్ లో ఉద్యోగం చేస్తూనే మిగతా సమయాన్నంతా మొత్తం అంతా ఆధ్యాత్మిక టీచింగ్ ఇవ్వడం మొదలుపెట్టాను. అంటే నా పెళ్ళాం బిడ్డలు చూసుకుంటూ, నా ఉద్యోగం చూసుకుంటూ మిగతా ప్రతి క్షణము కూడాను మరి అందరికీ ధ్యానం నేర్పించాలి, ఆత్మజ్ఞానం నేర్పించాలి అని చెప్పేసి దాన్ని ఏమంటారు, సేవా తత్పరులు అంటారు. మరి 92లో నేను ఉద్యోగ ధర్మం కూడా వదిలిపెట్టేసి మొత్తం సమయాన్ని 100కి 100 రోజుకి 24 గంటలు మరి దాన్ని సేవా చక్రవర్తులు అంటారు. చూశారు, 3 స్టేజ్లు ఉంటాయి సేవలో. సేవా దృక్పథంలో ప్రవేశించిన వాళ్ళు, సేవా తత్పరులైన వాళ్ళు, సేవా చక్రవర్తులైన వాళ్ళు. మినిమం లెవెల్, మాధ్యమిక మార్గము, మరి మ్యాక్సిమం లెవెల్లో ఉండేవాళ్ళు, అత్యున్నత శ్రేణిలో ఉండేవాళ్ళు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ సేవ అన్న కాన్సెప్ట్లో ఉన్నప్పుడు ప్రాపంచిక సేవ ఉంది, ఆధ్యాత్మిక సేవ ఉంది. ప్రాపంచిక సేవలో సేవ దృక్పథంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అందులో తత్పరులైన వాళ్ళు ఉన్నారు. ప్రాపంచిక సేవలో చక్రవర్తులుగా ఉన్నవారు, మహాత్మా గాంధీ లెవెల్ ఇందాక చెప్పిన 4 ఆ ప్రాపంచిక సేవలో మరి పరాకాష్ఠలు, ఎవరెస్ట్ శిఖరంలో ఉన్న వాళ్ళు. కనుక ఈ ప్రాపంచిక సేవ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆధ్యాత్మిక సేవ మొదలవుతుంది. ప్రాపంచిక సేవనే కర్మయోగము అంటాం. కర్మయోగం నెంబర్ 1 అంటాం. మన యోగ పరంపర కాన్సెప్ట్ లో కర్మ యోగము నెంబర్ 1 ఉంది. అదంతా ఇందులోకి వస్తుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, అందరూ సేవా దృక్పథంలో చేరాలి, సేవా తత్పరులు కావాలి, మరి అంతిమ పక్షంగా సేవా చక్రవర్తులు కావాలి. మొట్టమొదట లౌకిక పరంగా మొదలవుతుంది, క్రమేపీ అది ఆధ్యాత్మికంగా మారిపోతుంది. నా జీవితంలో అలాగే జరిగింది, అందరి జీవితంలో అలాగే జరుగుతుంది. ఇది శాస్త్రము, ఇది సేవా శాస్త్రము, ఇది సేవా విజ్ఞానము, ఇది సేవా జ్ఞాన విజ్ఞాన శాస్త్ర పరిచయము. ఇంకా మనం ముందు తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సేవా కార్యక్రమంలో ఉన్న వాళ్ళు 3 విధాలుగా మనం విభజించవచ్చు. సేవా దృక్పథంలో ప్రవేశించిన వాళ్ళు, సేవా తత్పరులు, సేవా చక్రవర్తులు.
సేవా దృక్పథంలో ఉన్న వాళ్ళు తమ ధర్మాన్ని తాము చూసుకుంటూ, తమ భోగాలను వాళ్ళు చూసుకుంటూ, మిగిలిన సమయంలో చక్కగా సేవ చేస్తుంటారు చుట్టుపక్కల. సేవా తత్పరులైన వాళ్ళు తమ ధర్మాన్ని తాము చూసుకుంటూ, తమ భోగాలను త్యాగం చేసి పక్క వాళ్ళ అందరి సమాజం సేవలో నిమగ్నమవుతారు. సేవా చక్రవర్తులు తమ ధర్మాన్ని కూడా, కుటుంబ ధర్మాన్ని కూడా వదిలిపెట్టేసి, అంటే బుద్ధుడిలాగా, వర్తమాన మహావీరుడిలాగా, నెల్సన్ మండేలాగా, మదర్ టెరెసా లాగా వాళ్ళు తమ కుటుంబ ధర్మాన్ని కూడాను త్యాగం చేసేసి మరి మొత్తం సమయాన్ని సమాజ శ్రేయస్సుకు, సమాజ సేవకు వినియోగిస్తారు. వాళ్ళు సేవా చక్రవర్తులు. చూసారా? అంటే మనం ఇంట్లో ఉంటూ మన ధర్మాలు నిర్వర్తిస్తూ మన భోగాలు మనం చక్కగా చూసుకుంటూ అప్పటికీ కాస్త సమయం ఉంటుందన్నమాట, స్పేర్ టైం. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి మనకు తోచినంత మనం ప్రతిఫలం లేకుండా చేయడం అనేది సేవా దృక్పథంలో ప్రవేశించిన వాళ్ళు. తమ కుటుంబ ధర్మాలు నిర్వర్తిస్తూ తమ భోగాలను అంటే పేకాడడం మానేసి, తమ సినిమాలు కాస్త మానేసి, ఆ సమయంలో 3 గంటలు తాను సినిమా చూసే బదులు 3 గంటలు పక్కింటి వాళ్ళకి వెళ్ళి కాస్త ఇంగ్లీష్ నేర్పించడము, లెక్కలు నేర్పించడము, రోడ్లు ఓడడము, చెట్లు నాటించడము, మరి దాన్ని సేవా తత్పరులు అంటారు. తమ ఇంట్లో కూడా తమ భార్యతో ఉండకుండా సరోజినీ నాయుడు లాగా, మహాత్మా గాంధీ లాగా, మరి జవహర్లాల్ నెహ్రూ లాగా, వినోబా భావే లాగా ఎంతమందినో చెప్పుకోవచ్చు. వీళ్ళు సేవా చక్రవర్తులు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, సేవ చేస్తే ఎంత సేవ చేస్తే అంత తృప్తి వస్తుంది. మానవుడికి నిజమైన తృప్తి తనను తాను చూసుకోవడంలో, తన ధర్మం నిర్వర్తించడంలో, తన భోగం తాను చూసుకోవడంలో తృప్తి ఉన్నా నిజమైన తృప్తి సేవ నుంచే మొదలవుతుందని సేవని మొదలుపెట్టిన వాడు తెలుసుకుంటాడు. ఎలాగైతే సంగీతంలో నేర్చుకునేవాడు సంగీతం యొక్క తృప్తి వాడికి తెలియదో, చెస్ నేర్చుకునేవాడు చెస్ యొక్క ఆట యొక్క తృప్తి తెలియదు, సేవ చేయని వాడికి సేవ యొక్క అనంతమైన తృప్తి తెలియదు గాక. ఒకసారి సంగీతం నేర్చుకున్న తర్వాత ఎంత మధురమో ఉందో, ఒకసారి చెస్ నేర్చుకున్న తర్వాత ఎంత ఆట ఆడుకోవచ్చు, ఒకసారి సేవా కార్యక్రమంలో చేపట్టిన వాడు ఎంత తృప్తిని అనుభవిస్తాడో ఎనలేనిది, చెప్పలేనిది, కొలువలేనిది. కనుకనే సేవ అన్న దాంట్లో పరిపూర్ణమైన ఆత్మలు, ఉన్నతమైన ఆత్మలు, మరి శ్రేష్టమైన ఆత్మలు, మరి ఆ సేవా కార్యక్రమం అనేది వాళ్ళ జీవితంలో ప్రధానమైన కార్యక్రమం. ఈ సేవలో కూడాను ప్రాపంచిక సేవ నుంచి ఆధ్యాత్మిక సేవకి మారిపోతుంది అచిరకాలంలో. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. స్వామి రామ అని చెప్పేసి గొప్ప యోగీశ్వరుడు ఉన్నాడు. లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అని చెప్పేసి గొప్ప పుస్తకం రాశాడు. ఆయన తన గురువుల దగ్గర ఉన్నప్పుడు, చిన్నప్పుడు ఆయనకి గురువుల దగ్గర, ఆ గురువులు ఎప్పుడు ధ్యానం చెయ్యి, కళ్ళు రెండు మూసుకో, చేతులు రెండు కట్టుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, నీ మైండ్ని కంట్రోల్ చేసుకో అని చెప్పేవాడు. ఇంకేమో అప్పుడంతా స్వతంత్ర ఉద్యమం కదా, వెళ్ళి మరి అందరికీ మరి బ్రిటిష్ వాళ్ళని చంపాలి, నరకాలి, మరి ఇండియాని స్వతంత్రం చేయాలి అన్న భావనలు ఉండేవి. నేను అటువైపు వెళ్తా, ఇదేంటి కళ్ళు మూసుకుని కూర్చోవడము, అటు వెళ్తే కరెక్ట్ కదా. ఆయన గురువులతో అంటే పిచ్చోడా, అది చిన్న చిన్న పిల్లల ఆత్మలకి, నువ్వు చాలా శ్రేష్టమైన ఆత్మవి, నీకు అలాంటి చిన్న చిన్న సేవలు కావు, నువ్వు ముందు పోయి పెద్ద పెద్ద సేవలు చేయాలి, దానికి నువ్వు ధ్యానం నేర్చుకో, ఆ సేవ చాలా చిన్న సేవ, కనుక నువ్వు పెద్ద సేవ కోసం ఉన్నావు ఓయ్ అని గురువులు చెప్తాను. అప్పుడు ఆ స్వామి దగ్గర అర్థమయ్యేది కాదు. నేనేమైనా మరి అతనికేమో దేశంలో పోరాడాలని ఉంది, వీడేమో నువ్వు ధ్యానం చేయవయ్యా అంటారు. అది వద్దు అన్నారు వాళ్ళు. స్వామి రామ గురువులు అది వద్దు, దేశభక్తి కాదు నీకు కావాల్సింది, నీకు నువ్వు బుద్ధుడిలాగా తయారు కావాలి అని చెప్పి ఆయన అయిష్టంగానే ధ్యానం మొదలుపెట్టేవాడు ఆయన. చూసారా? స్వామి రామ పుస్తకాలు చదవండి, ద లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ పుస్తకం చదవండి, అప్పుడు తెలుస్తుంది ఆధ్యాత్మిక సేవ అనేది ప్రాపంచిక లౌకిక సేవ కన్నా ఎంత ఉన్నతమైనగా ఉందో. నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ, భూమి ఎక్కడ, మరి ఆకాశం ఎక్కడ. ప్రాపంచిక సేవ భూమి మీద ఉంటే ఆధ్యాత్మిక సేవ ఆకాశంలో విరాజిల్లుతోంది. ఆధ్యాత్మిక సేవలో ప్రవేశించిన తర్వాత, అంటే ఆ నాగలోకంలో ప్రవేశించిన తర్వాత, అంతకుముందు చేసిన మరి లౌకికమైన ఈ సేవ నక్క సేవలా తయారవుతుంది. కనుక స్వామి రామాని వారి గురువులు నక్క సేవ వద్దోయ్, నాగలోక సేవ చేద్దు గాని, దానికి ఫస్ట్ నక్కగా ఉన్నావు, ఫస్ట్ నువ్వు పామువుగా నాగలోక వాసివికా. కనుక చూశారా మై డియర్ ఫ్రెండ్స్, కనుక ప్రాపంచిక సేవ నుంచి ఆధ్యాత్మిక సేవ వైపు వచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు సంగీతం వచ్చు, నేను అందరికీ సంగీతం నేర్పించవచ్చు, నాకు ఇంగ్లీష్ వచ్చు, నేను అందరికీ ఇంగ్లీష్ నేర్పించవచ్చు, నాకు తెలుగు వచ్చు, అందరికీ తెలుగు నేర్పించవచ్చు, కానీ నేర్పిస్తానా? తెలుగు నేర్పించేవాళ్ళు కోకొల్లలు, ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళు కోకొల్లలు,
సంగీతం నేర్పించేవాడికి ఒకరు, కానీ ఎవరికి తెలుసు ఆత్మజ్ఞానం, ఎవరికి తెలుసు ధ్యానం? నా ఒక్కడికే తెలుసు. కనుక నేను ఇది చేయాలి, కానీ నా అమూల్యమైన సమయాన్ని చిన్న చిన్న వాటికి పెట్టాలా? చూడండి, నేను హైదరాబాద్లో మున్సిపాలిటీ రోడ్లు ఊడవగలను, నాకు ఆ శక్తి ఉంది. కానీ అది ఊడిస్తే నా యొక్క విశేషమైన ప్రజ్ఞ వృధా కాదు, బూడిలో పోసిన పన్నీరు కాదు నా యొక్క కౌశల్యం. కనుక ఎవరు ఏది చేయాలో వాళ్ళు అదే చేయాలి. ఎవరి పరాకాష్ఠ ఎందులో ఉందో ఆ పరాకాష్ఠలోని వాళ్ళు జీవించాలి, కానీ మిగతా వాళ్ళు చెయ్యకూడదు. వివేకానంద స్వామి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగాడు, సేవ గురించి చెప్పండి స్వామి అంటే. ఆయన ఏం చెప్పాడంటే, అవునయ్యా, ఒక మనిషి నీ దగ్గరికి ఆకలి కోసం వస్తాడు, వాడికి అన్నం పెడతావు, పొద్దున్నే అన్నం పెడతావు, సాయంత్రానికి వాడు అన్నం అయిపోతుంది, మళ్ళీ వచ్చి దేహి భిక్షాన్ దేహి అంటాడు, మళ్ళీ మీ తలుపు దగ్గర మీ ఇంటి గుమ్మ ముందు నుంచుంటాడు, మళ్ళీ వాడికి అన్నం పెడతావు, మళ్ళీ పొద్దున వస్తాడు. అంటే ఏమంటే నువ్వేం చేస్తున్నావు? భోజనం పెట్టడం వల్ల వాడిని నీ మీద పరాన్న బుక్కుగా చేస్తున్నావు. స్వాన్న బుక్కుగా చేయవలసింది పోయి పరాన్న బుక్కుగా పారసైట్ గా చేస్తున్నావు. మరి స్వతంత్రుడుగా చేయవలసింది పోయి పరతంత్రుడుగా చేస్తున్నావు. అది ఒక సేవ కానే కాదు. అలాగని ఏదో అభ్యాగతి వస్తే, రాత్రిపూట వస్తే, అటు వెళ్తూ ఇటు వస్తే వాడికి అన్నం పెట్టాలి, కానీ రెగ్యులర్ గా భిక్షగాళ్ళకి అన్నం పెట్టడం అనేది అది ముత నష్టపు పని. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ దానికి పూర్తిగా వ్యతిరేకము. అలాగే బట్టల కోసం వస్తాడు, బట్టలు పెడతాం, చిన్నపిల్లలు మళ్ళీ బట్టలు వస్తాడు. అంటే జీవితం అంతా వాడికి బట్టలు పెట్టడమే మన పని ఏమిటి? అది సేవ అనుకుంటారు. కానీ ఇది సేవా కార్యక్రమాల కన్నా అది ఎక్కువగా మరి ప్రజలను నిస్తారపరిచే కార్యక్రమాలుగా మరి కొంచెం ఆలోచించిన వాళ్ళకి ఎవరికైనా కనబడతాయి. అందుకే స్వామి వివేకానంద ఏమన్నా, నువ్వు వాడికి ఆత్మజ్ఞానం ఇవ్వు, వాడు మళ్ళీ ఇంకా నీ జోలికి రావక్కర్లేదు, వాడు తన సంగతి వాడు చూసుకుంటాడు. కనుక మరి ఆత్మజ్ఞాన సేవ చేయవయ్యా, అదే నిజమైన సేవ, అదే శాశ్వతమైన సేవ. అశాశ్వతమైన సేవ శాశ్వత సేవకి విరుద్ధమైనది, శాశ్వతమైన సేవ అశాశ్వతమైన సేవకి విరుద్ధమైనది. కనుక ఏ సేవను అందిద్దాం? శాశ్వతమైన సేవని అందిద్దాం, కానీ అశాశ్వతమైన సేవలు వద్దు నాయన. శారీరకపరమైన సేవలు మరి అశాశ్వతమైన సేవలు, ఆత్మపరమైన సేవలు శాశ్వతమైన సేవలు. కనుక ఆత్మపరమైన సేవలు అందించబోయా, అదే నిజమైన సేవ అన్నాడు స్వామి వివేకానంద. చూశారా? కనుకనే పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను ఆధ్యాత్మిక సేవలో మునిగి తేలుతున్నవారు, ఆధ్యాత్మిక సేవ తత్పరులై ఉన్నవారు, ఆధ్యాత్మిక సేవ దురంధరులై, ఆధ్యాత్మిక సేవ చక్రవర్తులై ఉన్నవారు. స్వామి రామ మరి ఎంత ఆధ్యాత్మిక సేవ చేశాడు, ఎన్ని చోట యోగ కేంద్రాలు స్థాపించాడు, ఆత్మజ్ఞాన కేంద్రాలు స్థాపించాడు. మరి కనుక ఆ సేవ ఎవరికైనా ధ్యానం విద్య నేర్పించామనుకోండి, ఇంకా తన సంగతి తాను చూసుకుంటాడు, తన ఉద్యోగం తాను చూసుకుంటాడు. అసలు ధ్యానంలో వచ్చిన తర్వాత తిండే అక్కర్లేదు. ముమ్మడివరం బాలయోగి ఏం తిన్నాడు? కనుక తిండే అవసరం లేదు. తిండి కోసమే కదా, కూటి కోసమే కదా కోటి విద్యలు. ఈ కోటి విద్యలు అక్కర్లేదు. కూటి విద్య ధ్యాని విద్య. ఆత్మకి కూడు పెడితే ఆత్మ శరీరాన్ని తనలో తాను చూసుకుంటే, ముమ్మడివరం బాలయోగి హాయిగా ఎంతసేపు ధ్యానం చేస్తూ ఉండేవాడు, ఆయన లడ్డులా పెరిగాడు ఆయన. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎన్నో ఎన్నో అపోహల్లో ఉన్నాము. మనం శరీరమేనని, శరీర సేవయే సేవ అని చెప్పేసి మన శరీరమే కాదు, అప్పుడు శరీర సేవ సేవ ఎలా అవుతుంది? మనం ఆత్మనమే. కనుక ఆత్మసేవయే సేవయా, శరీర సేవ సేవ కాజాలదు, ఎన్నటికీ కాజాలద్దు మై డియర్ ఫ్రెండ్స్. కనుక సేవ ఎవరికి చేస్తున్నాము? శరీరానికి చేయాలా, ఆత్మకు చేయాలా? నువ్వెవరు? నువ్వు శరీరానివా, ఆత్మవా? నువ్వు ఏదైతే దానికి సేవ చేయాలి, నువ్వు ఏది కాదో దానికి సేవ చేసేం లాభం? నీ నీడ ఉందనుకోండి, నీ నీడకి అన్నం పడితే నీకు అన్నం పెట్టినట్ట, నీ నీడకి బట్టలు కడితే నీకు బట్టలు కట్టినట్ట. నువ్వు తినాలి అంటే నీ శరీరానికి కాదు సేవ, నీకు సేవ కావాలి. కనుక చూసారా, నీ శరీరానికి చేసే సేవ మరి లౌకికమైన ప్రాపంచికమైన సేవ, నీ ఆత్మకు చేసే సేవ మరి ఆధ్యాత్మిక సేవ. ఆధ్యాత్మిక సేవయే నిజమైన సేవయే గాని లౌకికమైన సేవ దానికి ఎక్కడా అస్థికత అనేది లేదు. కొంచెం ఆలోచించిన వాళ్ళకైనా. చిన్నప్పటి నేను సేవా దృక్పథంలో పుట్టాను అంటే చిన్నప్పటి మా ఇంట్లో ఆధ్యాత్మికత లేదు, ప్రాపంచికమే. ప్రాపంచికంగా వచ్చిన వాళ్ళకి విద్య నేర్పించడం, సంగీతం నేర్పించడం. కానీ నేను ధ్యాన విద్యలో వచ్చిన తర్వాత 1976లో మెల్లిమెల్లిగా నా యొక్క ఈ ఆత్మపరమైన విద్య నాకు అబ్బినప్పుడు ఇక అంతవరకు నేను బాగా ప్యాక్ ఆడేవాడిని. రాత్రంతా ప్యాక్ ఆడ మానేసి అందరికీ రాత్రంతా పుస్తకాలు చదవడం, లేదా రాత్రంతా అందరికీ పుస్తకాలు చదివించడం, అందరి చేతికి ఈ ధ్యాన విద్య నేర్పించడం జరుగుతుండేది. చూసారా? అంటే ఏంటి? నా భోగం మానేసి, నా యొక్క
ఆ యొక్క సేవా తత్పరతలో ఉన్నాను. అంతవరకు నేను భోగినే. అంటే నేను చెడ్డవాడిని కాదు, మంచి లౌకికపరమైన సేవా దృక్పథం ఉంది. కానీ ఆ సేవా దృక్పథంలో కనిష్ట స్థాయిలో ఉంది. తర్వాత సేవా తత్పరం నేను. కానీ 1992లో నా ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి 24 గంటలు ఇంకా అంటే నేను సేవా చక్రవర్తిని అయ్యాను. చూసారా? ఆ తర్వాత నాతో పాటు ఎంతో మంది జాయిన్ అయ్యారు. ఉదాహరణకు చంద్రశేఖర్ శర్మ తీసుకోండి, ఆయన కూడా నా దగ్గర వచ్చి చేరాడు. 24 గంటలు ఆయన నా దగ్గరకు వచ్చి చేరాడు. నేను సేవా చక్రవర్తిని అయిన తర్వాత, ఆధ్యాత్మిక సేవా చక్రవర్తిని అయిన తర్వాత ప్రప్రథమంగా నా దగ్గర చేసిన మరొక తోటి ఆధ్యాత్మిక సేవా చక్రవర్తి శ్రీ చంద్రశేఖర్ శర్మ గారు. ఆయన్ని మీరందరూ కలుసుకోవాలి. ఆ తర్వాత ఎంతో మంది సేవా చక్రవర్తులు వచ్చారు. మరి డి శివప్రసాద్ గారు వచ్చారు, మరి అలాగే సాయి కుమార్ రెడ్డి గారు వచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పూర్తిగా నాతో పాటు. అలాగే ఎంతో మంది ఉన్నారు. గృహస్థ ధర్మంలో ఉంటూ తమ గృహస్థ ధర్మం చూసుకుంటూ భోగాలన్నీ వదిలిపెట్టేసి సేవా తత్పరులైన ఉన్నవాళ్ళు, గృహస్థ ధర్మంలో ఉంటూ సేవా తత్పరులైన వాళ్ళు కానీ గృహస్థ ధర్మాన్ని కాస్త విస్మరించి కాస్త పక్కకు పెట్టి సేవా చక్రవర్తులైన వాళ్ళు కానీ ఇద్దరు రెండు కూడాను సమాన స్థాయిలో ఉండేవాళ్లే. గృహస్థాశ్రమం అనేది ప్రధానమైన పాయింట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ 18 పాయింట్స్ లో. కనుక మై డియర్ ఫ్రెండ్స్, అయితే సేవా తత్పరులు కావాలి, ఆధ్యాత్మిక సేవా తత్పరులు కావాలి. ఆధ్యాత్మిక సేవయే సేవ. మానవులకు ఆత్మపరంగా అందించే సేవయే మాధవ సేవ. గాని మానవ సేవ మరి శారీరక పరకమైన సేవ చేస్తే అది మాధవ సేవ. మాధవ అంటే ఆత్మ ఉండాలి అక్కడ. కేవలం శరీరం అంటే అది మాధవత్వం ఎలా అవుతుంది? ఆధ్యాత్మిక సేవ లేని మానవ సేవయే అవుతుంది, కానీ అది మాధవ సేవ కాజాలదు. కనుక మానవ సేవయే మాధవ సేవ అన్న దానికి మనం నిలబడాలంటే మానవులను మాధవులుగా చూడాలి. మాధవుడుగా అంటే ఆత్మపరంగా చూడాలి. మానవులను శరీరపరంగా చూస్తే అది మానవ సేవే అవుతుంది, కానీ మాధవ సేవ ఎప్పటికీ కాజాలదు. మానవ సేవయే మాధవ సేవ కావాలి అంటే ఫస్ట్ మానవులందరినీ మాధవులుగా చూడాలి. అంటే ఏ మానవుణ్ణి శరీరపరంగా చూడకుండా ఆత్మపరంగా చూడాలి. పుట్టపరంగా కాకుండా లోపలున్న పాము పరంగా చూడాలి. తర్వాత ఆ పాముకి పాలు ఇవ్వాలి, పుట్టకి పాలు కాదు పాలు ఇచ్చేది. అంటే ఆత్మకి సేవ అందించాలి. ఆత్మకి ఏం సేవ కావాలి? వడలు కావాలా, ఇడ్లీలు కావాలా, బట్టలు కావాలా? ఆత్మకి జ్ఞానం కావాలి, ఆత్మకి ధ్యానం కావాలి. కనుక ఆ ధ్యానం సేవ, ఆ జ్ఞాన సేవే, ఆ ఆత్మ సేవయే మాధవ సేవ. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మధుసూదన్ రావు గారు మీరు మానవ సేవయే మాధవ సేవ గురించి అడిగారు. అంటే మానవ సేవయే మానవ సేవ, మాధవ సేవయే మాధవ సేవ అని గ్రహించండి. మానవుణ్ణి మాధవుడిగా చూద్దాం. అహం బ్రహ్మాస్మి. నేను శరీరం కాదు. ఈ బట్ట చిరిగిపోయింది అనుకోండి, నా శరీరం చిరిగినట్ట? నా శరీరం చిరిగిపోయినట్టు అనుకోండి, నా ఆత్మ చిరిగినట్ట? నాకు ఈ బట్టకి సంబంధమే లేదు. అలాగే ఆత్మకు దేహానికి సంబంధమే లేదు. దేహపరమైన సేవ గురించి మానేయండి, అది వద్దు అని స్వామి రామాకి ఆయన గురువులు చెప్పారు. చూశారా? లేకపోతే ఆయన స్వాతంత్ర పోరాటంలో దిగి ఉండేవాడే. ఏ భగత్ సింగ్ లానో, లేకపోతే ఏ సుభాష్ చంద్రబోస్ లానో, లేకపోతే ఏ మహాత్మా గాంధీ, మూడు స్థాయిలు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, దానికి ఒప్పుకోలేదు స్వామి రామ గురువులు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు కూడా దానికి ఒప్పుకోరు. ఆధ్యాత్మిక సేవ చేద్దాం. ఆధ్యాత్మిక సేవ అంటే ఏంటి? భజన చేయడమా? రామ భజన చేయడమా? కృష్ణ భజన చేయడమా? రామచంద్ర ఏ రాముడు కోరాడు మీకు రామ 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 అని భజన చేయమని? అది రామసేవ అవుతుంది, అది మాధవ సేవ కానే కాదు. ఆత్మపరంగా అందరికీ శిక్షణనివ్వడమే, ధ్యాన శాస్త్రంలో అందరినీ సుపరిచితులను చేయడమే, వాళ్ళని ప్రోత్సహించడమే, వాళ్ళని కూర్చోబెట్టి చేయించడమే, ఇదే మాధవ సేవ. గుర్తుంచుకోండి, మానవ సేవయే మాధవ సేవ కాదు, మాధవ సేవయే మాధవ సేవ. మానవ సేవ మానవ సేవ, ప్రాపంచికమైన లౌకికమైన సేవ. మానవ సేవలో పరాకాష్ట మదర్ టెరెసా, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్. కానీ మాధవ సేవలో పరాకాష్ట జీసస్ క్రైస్ట్, మరి గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, రమణ మహర్షి. మాధవ సేవయే మాధవ సేవ, మానవ సేవయే మానవ సేవయ. కనుక ఆలుగడ్డ వంకాయ కాజాలదు, వంకాయ ఆలుగడ్డ కాదు. ఆలుగడ్డ కూర ఆలుగడ్డ కూర, వంకాయ కూర వంకాయ కూర. ఆలుగడ్డ కూరే వంకాయ కూర అంటే ఎలాగా? మానవ సేవయే మాధవ సేవ అంటే ఎలాగా? కుదరదు. కనుక గుర్తుంచుకోండి, మానవ సేవయే మానవ సేవ, మాధవ సేవయే మాధవ సేవ. మానవ సేవలో పరాకాష్ఠ చెందిన తర్వాత ఆత్మ మాధవ సేవలో పరాకాష్ఠకి ఉపలాట పడుతుంటుంది. మానవ సేవలో 3 స్టేజ్లు: మానవ సేవా దృక్పథంలో ప్రవేశించడం, మానవ సేవా తత్పరులు కావడము, మానవ సేవా చక్రవర్తులు కావడం. ఆ తరువాత కర్మయోగం 2 వచ్చినప్పుడు, ధ్యానంలో పరాకాష్ఠ చెందినప్పుడు,
జ్ఞానయోగం నెంబర్ 2లో పరాకాష్ఠ వచ్చినప్పుడు అప్పుడు కర్మయోగం 2 వస్తుంది. కర్మయోగం 2లో ఏంటంటే కర్మయోగం 2లో మరి ఆ యొక్క సేవ దృక్పథంలో ప్రవేశించిన వాళ్ళు, ఆ యొక్క సేవ తత్పరులు, ఆ యొక్క సేవ చక్రవర్తులు 3 స్టేజ్లు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను ఆధ్యాత్మిక సేవా తత్పరులు, కర్మయోగం 2 తత్పరులు, ఆధ్యాత్మిక సేవా చక్రవర్తులు, కర్మయోగం 2 చక్రవర్తులు. గౌతమ బుద్ధుడిలాగా, జీసస్ క్రైస్ట్ లాగా, వర్తమాన మహావీరుడిలాగా ఈరోజు చాలా క్లియర్ కట్ గా మనం తెలుసుకున్నాం. చూశారా? సేవ అంటే అది వ్యాపారం కాదు. ప్రతిఫలం ఆశిస్తే తీసుకుంటే సేవ కాదు. ప్రతిఫలం వస్తుంది, రాకుండా ఎలా ఉంటుంది? ప్రతి కర్మకు దాని యొక్క ఫలితం ఉన్నది. నువ్వు చెడు చేస్తే చెడు వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుంది. కనుక మనం సేవ చేశామనుకోండి, మనకు కూడా ఎంతో సేవ చేస్తారు, మనకు కూడా ఎంతో వస్తుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా. ఈ వీరప్పను ఎంతో చెడు చేస్తున్నాడు, చేస్తున్నాడు. మరి వాడికి ఎంత చెడు జరుగుతుందో భవిష్యత్తులో దానికి ఒక కొలబద్ద ప్రమాణం ఏమన్నా ఉందేమిటి? హిట్లర్ ఎంత చెడు చేశాడు, మరి ఎంత చెడు పొందాలి? కర్మ సిద్ధాంతం అది. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. కనుక మంచి చేయడానికి పూనుకున్నవాడే ఒకంత తెలివి ఉన్నవాడు. కనుక ఎవరికి ఎంత సేవ చేస్తారో వాళ్ళు మరి అంత లాభం పొందుతారు. మిత్ర లాభం వస్తుంది. కృష్ణుడికి 16,000 మంది గోపికలు, అంతమంది మిత్రులు వచ్చారు. కంసుడికి వాళ్ళ ఇంట్లో పెళ్ళామే వాడిని ఒప్పుకోదే, వాళ్ళ సిస్టరే వాడిని ఒప్పుకోదే. కనుక మిత్ర లాభం అనేది ఎంతటి లాభమో. మరి పరవస్తు చిన్నేశ్వరి, మరి విష్ణు శర్మ, మరి ఈ యొక్క పంచతత్వంలో కథలు మీకు తెలుసు కదా, అందులో మిత్ర లాభం తెలుసు కదా. ఎవరైతే ఇంకొకళ్ళకి నిస్వార్థమైన సేవ చేస్తారో వాళ్ళకి మిత్ర లాభం వస్తుంది. ఉదాహరణకు నేను ఇప్పుడు ఎవరి దగ్గరకైనా ఏ ఇంటికైనా వెళ్ళి సంవత్సరం పాటు భోజనం చేసుకోవచ్చు. ఈ మధుసూదన్ రావు గారు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో నేను సంవత్సరం పాటు ఉంటే హాయిగా మెక్కచ్చు. నేను పెడతాడో లేదో కానీ గ్యారంటీగా పెడతాడులేండి. ఎందుకంటే ఆయనకు నేను సేవ చేస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక సత్యాలు చెప్తున్నప్పుడు ఆయనకు వడ ఇస్తాడు. ఇందాక వడ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇవాళ దసరా కదా, విజయదశమి కదా, మంచి వడలు పట్టుకొచ్చాడు. మరి ఇక్కడున్న రికార్డిస్ట్ గారు ఆయన మంచి కాఫీ ఇచ్చారు. నేను డబ్బులు ఇచ్చాను వాళ్ళకి. కనుక అంటే మనం ఎంత సేవ చేస్తామో అంత పొందుతాము. కనుక ఇది సేవ చేయడం అనేది, ఆధ్యాత్మిక సేవ చేయడం అనేది సృష్టి యొక్క మౌలిక ధర్మం. వ్యక్తి యొక్క చిన్న పరిధి నుంచి సృష్టి యొక్క విస్తారమైన పరిధికి చేరడమే ఆధ్యాత్మికత. అందులో జీవించడమే, ఆ సృష్టి యొక్క విస్తారమైన పరిధిలో మనుగడను సాగించడమే సేవా కార్యక్రమం. అక్కడ మనుగడ సాగిస్తే ఎంతటి లాభాలో చూశారా? జీసస్ క్రైస్ట్ ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా ఆరాధ్య దేవమైపోయారు శ్రీకృష్ణుడు. మరి వాళ్ళు ఏం చేశారు? ఆధ్యాత్మిక సేవలు అందించారు. ఎవరికైనా అన్నదానం పెట్టించారా? వస్త్రాలు ఇచ్చారా? రోడ్లు వేయించారా? చెట్లు వేయించారా? అశోకుడిలాగా. అశోకుడికి ఉన్నాయి ఏమిటి ఎక్కడన్నా టెంపుల్స్? మరి జీసస్ క్రైస్ట్ ఎందుకు ఉన్నాయి? అశోకుడికి ఉండాలి కానీ ప్రాపంచికమే సత్యమైతే అశోకుడికి టెంపుల్స్ ఉండాలి. మరి జీసస్ క్రైస్ట్ సంబంధం? జీసస్ క్రైస్ట్కి ఉన్నాయి టెంపుల్స్, కృష్ణుడికి ఉన్నాయి టెంపుల్స్. కృష్ణుడు ఏమి రోడ్లు వేయించలేదే. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక సేవ, గాంధీజీ గారికి టెంపుల్స్ వస్తాయేంటి? మదర్ టెరెసాకి టెంపుల్స్ వస్తాయి? రావు. మహావీరుడికి టెంపుల్స్ వస్తాయి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, సేవలో ప్రవేశించండి. సేవా దృక్పథంలో, సేవా నిరతిలో, సేవా తత్పరతలో, సేవా చక్రవర్తిత్వంలో. తర్వాత లౌకికమైన సేవ నుంచి తప్పుకుంటూ ఆధ్యాత్మిక సేవలో ప్రవేశించండి. ఆధ్యాత్మిక సేవయే సేవ. ప్రాపంచిక సేవ అనేది అదొక చిన్న రిహార్సల్. కనుక గాంధీ గారు ఉన్నారు, ఆయన శరీరం వదిలిపెట్టేశారు, పైలోకానికి వెళ్ళారు. ఆయన ఆలోచించారు, నేను ఏమిటి చేసింది? నేను బుద్ధుడి లెవెల్ ఎందుకు జీవించలేకపోయాను? హీ వాజ్ వెరీ వెరీ అన్హ్యాపీ. సో ఆయన మళ్ళీ వచ్చి ఇంకో జన్మ తీసుకున్నారు. మదర్ టెరెసా కూడా అంతే. వాళ్ళంతా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. మీకు తెలియదు, నాకు తెలుసు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలుసు, మీకు తెలియదు తెలియదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క సేవ అన్నదాని యొక్క ప్రచండమైన విశ్వరూపం తెలుసుకోవాలంటే, ఏ దాని యొక్క విశ్వరూపం తెలుసుకోవాలన్నా కూడాను మీకు మూడవ కన్ను ఉండాల్సిందే, లేకపోతే తెలియదు. కనుక మూడవ కన్నులో, దివ్య చక్షువులో నిష్ణాతులైన వాళ్ళ దగ్గర నుంచే ఏ కాన్సెప్ట్ అయినా తెలుసుకోవాలి. కనుక ఈరోజు మరి ఈ యొక్క సేవ అన్న కాన్సెప్ట్ నుంచి మనం విస్తారంగా తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, ఆత్మసేవయే మాధవ సేవ, శారీరక సేవ మానవ సేవ, శారీరక సేవ
శారీరక సేవ అవుతుంది, ఆత్మసేవ ఆత్మసేవ అవుతుంది. కానీ శారీరక సేవ ఆత్మసేవ కాజాలదు. కానీ ఆత్మసేవ శారీరక సేవ అవుతుంది. ఈ ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, వాడి రోగాలన్నీ పోతాయి. అంటే వాడి శరీరం సేవ చేసినట్టే. ధ్యానం నేర్పించామనుకోండి, వాడి మైండ్ కూల్ అయిపోతుంది. మరి ప్రజలందరూ వాడికి వచ్చి ఏదో అన్నం పెడతారు, మరి నాకింత వడలు పెట్టినట్టు. అంటే నా కడుపు నింపారు వాడు, నా రోగాలే పోలేదు, నా ఆకలి కూడా పక్క వాళ్ళు వచ్చి తీర్చారు. చూశారు? అంటే ఏంటి? ఆత్మసేవయే శారీరక సేవ అవుతుంది, కానీ శారీరక సేవ ఆత్మసేవ కాజాలదు. శాశ్వతమైన సేవలో అశాశ్వతమైనవన్నీ ఉన్నాయి, కానీ అశాశ్వతమైన దాంట్లో శాశ్వతం మరి బొట్టు మాత్రం కూడా లేదు. కనుక ఆత్మసేవలో అన్నీ ఉన్నాయి. కనుక ఆత్మసేవకే ప్రాథమికత, ప్రాధాన్యత. మై డియర్ ఫ్రెండ్స్, శారీరపు అలజడులు కానీ, శారీరపు రుగ్మతలు కానీ, శారీరపు వ్యాధులు కానీ, మానసిక రుగ్మతలు కానీ, మానసిక అలజడులు కానీ, మానసిక ఒత్తిళ్లు కానీ, మరి సంఘపరమైన మరి లేకపోతే ఇబ్బందులు కానీ, ఆర్థికపరమైన మరి కష్టాలు కానీ, నష్టాలు కానీ, అన్నిటికీ ఒకటే ఒక ఆన్సర్, దాని పేరు ధ్యానం. కనుక ఎవరికైతే ధ్యానం అందిస్తామో వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగుపడిపోతాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి, వాళ్ళ శారీరక పరిస్థితులు బాగుపడతాయి, వాళ్ళ మానసిక పరిస్థితులు బాగుపడతాయి. వెలిసి మొత్తం అంతా సస్యశామనము, 3 పువ్వులు 6 కాయలు, నిత్య కళ్యాణము పచ్చతోరణం అవుతుంది. కనుక ధ్యానం నేర్పించండి, ఇంకేమీ చేయక్కర్లేదు. వాళ్ళు పేదవాడా, వాళ్ళు ధన్ని కూడా, వాళ్ళకి పెళ్ళం ఇంట్లో కొట్టుకుంటుందా లేదా ఏమీ చూడవద్దు. వాడు చిన్నపిల్లవాడా, పెద్దవాళ్ళ, ఆడవాళ్ళ, మగవాళ్ళ, పల్లెవాసుల, పట్టణవాసుల మీకు అనవసరం. కానపడిన ప్రతి వాళ్ళందరికీ ధ్యానం నేర్పించండి. ధ్యానం నేర్పించడమే ఆధ్యాత్మిక సేవ, ఆధ్యాత్మిక సేవయే మాధవ సేవ. శరీరానికి అన్నం పెట్టడం, శరీరానికి బట్టలు తొడగడం, శరీరానికి ఏదో ఉద్యోగం ఇవ్వడం, మరి రోడ్లు వేయడం. గురజాడ అప్పారావు గారు ఏమన్నారు? దేశం అంటే మట్టి కాదు ఓయ్ మనుషులు అన్నారు. కనుక మట్టిని ఈ హైదరాబాద్ అంతా గోల్డెన్ రోడ్స్ వచ్చాయనుకోండి, అదే స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది ఏమిటి? మనుషులు బంగారు కావాలి కానీ రోడ్లు బంగారం అవుతాయి, ఏం లాభం? 24 గంటలు కరెంటు కోత లేదు, ఏం లాభం? పేకాలు కొట్టుకొచ్చున్నారు కరెంట్లో. మనిషికి కరెంటు కావాలా, పేకాలు ఆడుకుని ఉండడం కావాలా? ఏది కావాలి? మనుషులు స్వర్ణం కావాలి, మనుషులు బంగారు కావాలి. సత్యసాయిబాబా గారు అందరినీ బంగారు అని పిలుస్తారు. అంటే అది ఏదో ఒక బంగారు అవుతావురా, అవురా, ఆత్మపరంగానే అవుతావు, శారీరక పరంగా కాదు అని అన్ని బంగారు బంగారు అని పిలుస్తారు. ఎక్కడ వేయాం మనం బంగారం? ఇక్కడ వేయాం. ఆయన బంగారం అయ్యాడు, ఆయన అందరిని బంగారం పిలుస్తున్నాడు, కానీ మనం ఇప్పటికే బంగారు కాదు. ఎందుకంటే ధ్యాన విద్య చేయలేదు, భజనలు చేస్తున్నాము. కనుకనే ఈ అనాపానసతి, శ్వాస మీద ధ్యాస అన్నదే అందరి యొక్క ఏకైక సేవా కార్యక్రమము. అన్యథా శరణం నాస్తది, అన్యథా సేవా కార్యక్రమం లేనే లేదు మై డియర్ ఫ్రెండ్స్. కనుక పిరమిడ్ మాస్టర్లు తర్వాత ఏంటంటే ఈ యొక్క జంతువులను చంపి మానవులకు పెట్టడము, మేకను కోసి అంటే ఆ దేవుడిని కోసి ఈ దేవుడికి పెట్టడం అనేది అదేం సేవబ్బా? ఫస్ట్ జంతు ప్రపంచాన్ని పరిరక్షించాలి. మానవుడి సేవ జంతువులతో మొదలు కావాలి, ఇంకా వెనక్కిపోయి వృక్షాలతో మొదలు కావాలి. వృక్షాలను నరకరాదు. ఇక చక్కటి రోడ్డు వేయాలనుకోండి, రోడ్డు మధ్యగా ఒక చెట్టు ఉందనుకోండి, దాన్ని నరకండి. కానీ ఇష్టం వచ్చినట్టుగా చెట్లు నరికి పొయ్యిలోకి పెడితే రామచంద్ర, పొయ్యిలోకి బొగ్గును వాడండి, లేకపోతే పెట్రోల్ వాడండి, కానీ చెట్లందరికీ పొయ్యిలో పెడితే ఎలాగబా? చెట్లు నరికే కార్యక్రమం చాలా హింసా కార్యక్రమం. జంతువులను చంపి తిని ఆ శవాలను దింపే కార్యక్రమం హింసా కార్యక్రమం, అది సేవా కార్యక్రమం కాదు. ఎవరికి మటన్ బిర్యానీ సప్లై చేయవద్దు. సముద్ర తీరాల వెంబడి ఎంత కంపో చేపలు పడతారు. చేపలు పట్టే అర్హత మరి ఎవరిని మీకు ఇచ్చారు? కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి పాయింట్లు 2 పాయింట్లు, హింస చోడియే, హంస పకడియే. ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఫస్ట్ జంతు ప్రపంచానికి, వృక్ష ప్రపంచానికి, తర్వాత మానవ ప్రపంచానికి. జంతు ప్రపంచానికి ఏ జంతువు చంపబడకూడదు, వృక్ష సామ్రాజ్యానికి అనవసరంగా ఏ చెట్టు నరకబడకూడదు. నెంబర్ 2, మానవ ప్రపంచంలో మానవులందరినీ మాధవులుగా చూడండి, ఆత్మపరంగా ధ్యాన విద్య నేర్పించండి. కనుక అటు మాంసపక్షం చేయకపోవడము, చెట్లను నరకపోవడము, ఇటు అందరికీ ధ్యానం నేర్పించడము, ఈ 3 సేవా కార్యక్రమాలు. హింసను చేయకపోవడము, మరి హంసను పట్టుకోవడము. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఈ యొక్క స్పష్టతే మానవ జాతి యొక్క స్పష్టత. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ల యొక్క ఈ కార్యక్రమాలే మానవ జాతి యొక్క కార్యక్రమాలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ఈ యొక్క విజ్ఞానమే మానవ జాతికి అంతా కూడా పాఠ్యాంశము, మరి దైనందిక శాస్త్ర విజ్ఞానము కాబోతుంది. స్కూల్స్ అన్నింటిలో భవిష్యత్తులో ఈ పిరమిడ్ పుస్తకాలే పాఠ్య గ్రంథాలుగా అవుతాయి. ఈ పిరమిడ్ ఆదర్శ సూత్రాలే మానవాళికి ఆదర్శ సూత్రాలు అవుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ సేవ అన్న దాని గురించి, మానవ సేవయా మాధవ సేవయా, వీటి గురించి
మరి చక్కగా ఎన్నో దృక్పథాలతో మరి ఎన్నో దృక్కోణాలతో మనం వివరించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూదనరావు గారు. మీ యొక్క ఈ ప్రశ్న వలన ఇంత సబ్జెక్టు మరి మన దగ్గర నుంచి వచ్చింది. అందరూ శ్వాస మీద ధ్యాస పెట్టండి, కళ్ళు రెండు మూసుకోండి. ఈ క్షణం నుంచే శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఈ క్షణం నుంచే శాకాహారులు కండి. ఈ క్షణం నుంచే మరి వృక్షాలను పెంచండి, నరకవద్దు. ఈ క్షణం నుంచే అందరినీ ఇవి నేర్పించమని చెప్పండి. అందరినీ ఇవాళ నువ్వు నేర్చుకున్నావు, నువ్వు అందరికీ ధ్యాన విద్య నేర్పించు. ఇవాళ నువ్వు శాకాహారం అయ్యావు, అందరినీ శాకాహారులుగా చేయి. ఇవాళ వృక్షాలను నరకపోవడం నేర్చుకున్నావు కనుక అందరికీ ఈ విద్య నేర్పించు. నువ్వు చేయించు. నువ్వు ఎంత చేస్తే అంత చేయించగల శక్తి వస్తుంది, ఎంత చేయిస్తే అంత చేయగల శక్తి వస్తుంది. రెండు పరస్పరం ఒకదాని మీద ఆధారపడి ఉన్నాయి. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్, లెర్నింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ టీచింగ్. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేయండి, ధ్యానం చేయించండి. శాకాహారులను చేయండి, శాకాహారులుగా కండి, శాకాహారులుగా చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.